దొంగిలించావు, పైగా ఎదిరిస్తున్నావు. మేం దొంగతనం ఏమీ చేయలేదు. మాకసలు తెలీదు దొంగతనం అని దేన్నంటారో. మరి అదెలా చేస్తాను? నువ్విప్పుడే మా కళ్ళ ముందే యాపిల్ పండు తీసుకున్నావా లేదా? నేను దొంగతనం చెయ్యాలనుకుంటే ఎవరికీ తెలియకుండా చేసేదాన్ని. టేబుల్ మీద ఇన్ని పళ్ళున్నాయని నేను తీసుకున్నాను. ఇది నీ బాబుగాడిల్లు కాదు చిట్టెలుక, ఇదొక మహల్. ఇక్కడ పనికి జీతం ఇస్తారు, ఇంకేమీ ఇవ్వరు. జీతం అంటే నెల ఆఖరికి ఇస్తారు. కానీ నాకు ఇప్పుడు ఆకలిస్తుంది కదా. ఇంత చిన్న దాసి పిల్ల నోట్లోంచి ఇన్నేసి పెద్ద పెద్ద మాటలా? మీరింత పెద్దవారైనా కూడా మీ బుద్ధి మాత్రం ఆ చిన్న రాజాబాజా అంతే ఉంది. రాజాబాజానా? ఇప్పుడు మన దేశం స్వతంత్ర దేశం. ఇప్పుడు ఎవరు ఎవరికి బానిసలు కారు. ఈ స్వతంత్ర దేశంలో అందరికీ పళ్ళు తినే స్వతంత్రం ఉంది. మీకు కావాలంటే మీకు కూడా ఒక పండు కడిగి తీసుకురానా? క్షమించండి పెద్దరాణి అమ్మా, చిన్నపిల్ల, ఇక్కడ నియమాలు తనకు తెలియవు. గుర్తుంచుకో చిట్టెలుక, మహల్ నియమాలను ఉల్లంఘిస్తే నీ గొంతు నులిమి పారేస్తాం. చూడు, మళ్ళీ ఇంకోసారి పెద్దరాణి అమ్మకి ఎప్పుడు ఎదురు చెప్పకూడదు, గుర్తుంచుకో. పూలు పళ్ళు భగవంతుడు అందరి కోసం ఇచ్చాడని మా నాన్నమ్మ చెప్పింది తెలుసా? మరి పళ్ళు తింటే దొంగతనం ఎలా అవుతుంది? నేను వకీల్ని కాదు కదా నీతో వాదించడానికి. ఈ రోజు నిన్ను కాపాడగలిగాను, కానీ మళ్ళీ కాపాడలేను. కొంచెం అర్థం చేసుకో. మీకు పుణ్యం ఉంటుంది, దయచేసి నన్ను పనిలోంచి తీసేయకండి. నన్ను పని చేయనివ్వండి. నా కొడుకు ఇప్పుడు పని చేయలేడమ్మా. నా మనవరాలు ఇంకా చిన్నది, తన్ని చూసుకోవాల్సిన బాధ్యత నాదే. నన్ను తీసేయకండి అమ్మా. అరే, నీ మనవరాల కోసమని వీళ్ళందరి ప్రాణాలు అపాయంలో పడేయమంటావా? నీకు టీబీ ఉంది. టీబీ ఒక అంటువ్యాధని నీకు తెలీదా? అమ్మా, నా మాట వినండి. అరే, వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు. పరమేశ్వరా, ఇప్పుడు ఇలాంటి ముసల్దాన్ని మా ముందు పడేసేవేంటి? దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రతి అడ్డమైన వారితో కూడా ప్రేమగా మాట్లాడాల్సి వస్తుంది. ఇలా ఎవరినైనా నెట్టేయడం నీకు న్యాయమేనా? క్షమించండి రాణి రాజేశ్వరీదేవి. లేవండి. మీరు దిగులు పడకండి, సరేనా? మేము వచ్చేసాం కదా, మేమంతా చూసుకుంటాం. రానన్నా, నువ్వు ఇవన్నీ ఎందుకు నెట్టేశావు? నేను ఈమెని పనిలో నుండి తీసేశాను, కానీ ఈ ముసలిది వెళ్ళమంటే వెళ్ళడం లేదు. ఆమె వృద్ధురాలు అయినంత మాత్రాన పని చేయలేదని కాదు కదా. మీరు చిరాగ్గా ఉన్నారని మాకు తెలుసు మహారాజా. రాజా మీరు చెప్పిన మాట వినలేదు, అంతే కదా జరిగింది. మనం ఇంకేమీ కోల్పోలేదు కదా. జీవన్ రాజాని చూసేశాడు, ఇక మనం వాణ్ణి మహల్కి తీసుకొచ్చేస్తాం. అన్నట్టు మీతో ఒకటి మాట్లాడాలి మహారాజా. అయినా ఇందులో రాజా తప్పు కూడా అంతగా లేదు. వణుకుతున్న కళ్ళాన్ని పట్టుకుంటే గుర్రం వసం తప్పి తీరుతుంది. అంటే ఏంటి? మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే మహారాజా, మీరు రాజా బాధ్యతలు పెదరాణి అమ్మకి అప్పచెప్పారు కదా. పెదరాణి అమ్మకి వయసు మళ్ళింది, ముసలివారైపోయారు. ఇప్పుడు వారిలో మునుపటి సామర్థ్యం లేదు. మునుపటి పెదరాణి అమ్మ మట్టిగడ్డని కూడా మాణిక్యంగా మార్చగలిగేవారు, కానీ ఇప్పుడు వారు అలసిపోయారు. ఏదేవైనా మన రాజాలో యువరాజులకు ఉండవలసిన లక్షణాలు ఎలాగూ లేవు. అదే మన జీవన్ని చూడండి, రాజా కంటే చిన్నవాడు, కానీ వాడిలో యువరాజుకు ఉండవలసిన గుణాలన్నీ ఉన్నాయి. తెలివితేటలున్నాయి, ధైర్య సాహసాలున్నాయి. వాడు రాజనీతి కూడా తెలుసుకున్నాడు. రాజనీతి వాడికి తెలియపోవడం ఏమిటి? వాణ్ణి కన్నది కూడా నువ్వే కదా. పైగా కుట్రలు వేయడంలో నీకు నువ్వే సాటి. కానీ నువ్వు అనుకుంటున్నావేమో
నువ్వేసే కుట్రల్లో నన్ను పావులా వాడుకోవచ్చని. అలా అనుకుంటే నువ్వీ ప్రపంచంలో అతిపెద్ద మూర్ఖురాలివి. అలా గాలిలో మెడలు కట్టే ప్రయత్నం ఇంకెప్పుడు చెయ్యొద్దు రాజేశ్వరి. అలాగే నీ హద్దులేమిటో మరవద్దు. మా వరకు నువ్వు కేవలం రెండో ఆడదానివి మాత్రమే, అంతకన్నా ఏం లేదు. ఇక రాజా మాటకొస్తే, రాజా ఎలాంటి వాడైనా సరే వాడు నా కన్న కొడుకు. వాడికి గుణపాఠం చెప్పి శిక్షించే హక్కు కేవలం మాకే ఉంది. అది ఇంకెవరికీ లేదు. అర్థమైందా నీకు? మహారాజా, యువరాజు గారు వచ్చేశారు. రాజా, రాజా, బాబు ఎక్కడికి వెళ్ళిపోయావరా? అమ్మకు చెప్పకుండా. నువ్వు బానే ఉన్నావు కదా? అమ్మా, సింహానికి పుట్టి మేకతోలు కప్పుకున్నావా? ఈరోజు ఆమీర్ కోట్ యువరాజు ఓ బికారి వేషంలో వచ్చాడు. సిగ్గనిపించడం లేదా నీకు? నాన్నగారు నన్ను క్షమించండి. రా నాతో. అయ్యో వద్దు. పద. రాజా, 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 నేను చేయకండి. రాజా, 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 నన్ను క్షమించండి నాన్నగారు, నన్ను క్షమించండి. అడవిలోంచి బయటపడడానికి ఓ ఆటవికుడి నుంచి ఆమీర్ కోటికి రాజవడానికి మాకో జీవితకాలం పట్టింది. కానీ నువ్వు ఒకే ఒక్క పూటలో అంతా మొదటికి తెచ్చేశావు. ఒక బికారి రాజులా మారటానికి కొన్ని సంవత్సరాలు పడతాయి. కానీ నీకు ఒక యువరాజు నుండి బికారిగా మారడానికి కేవలం ఒక పూటే పట్టింది. నీ వేషం ఎలా ఉందో తెలుసా? బికారిలా మారొచ్చావు నువ్వు. ఇదంతా చెయ్యడానికి ఎంత ధైర్యం వచ్చింది చెప్పు. బాబు, రాజా, చిన్నప్పుడు కొడితే దెబ్బ ఒంటి మీద, దాని గుర్తులు మనసు మీద పడతాయి. ఈ దుర్మార్గుడు నాగా రాజాని ఇలా నిర్దయగా చావబాదితే మా రాజానలా కొట్టకండి. రాజా మనసులో పట్టరాని ద్వేషం చోటు చేసుకుంటుంది. ఆ ద్వేషమే రాజాని మన ఆయుధంగా మారుస్తుంది. ఆయుధంగా. పెద్దరాణి అమ్మ, మా రాజాని కాపాడండి. ఆయన వాళ్ళు చంపేస్తారు. పసివాడు, పసివాడమ్మ వాడు. మీరే కాపాడాలి. మీకు పుణ్యం ఉంటుంది. కాపాడండి. సరే లే, తప్పకుండా కాపాడుతాం. ఎలాగైనా కాపాడుతాం. వెళదాం, వెళదాం, వెళదాం. రండి. తలుపు తెరవండి. నాగా, పసివాడి ప్రాణాలు తీసేస్తారా ఏంటి? ఎందుకో మాకిక్కడ ఒక పాత స్నేహితురాలు దొరుకుతుందనిపిస్తోంది.